కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జలశక్తి శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య జరిగిన చర్చల్లో బనకచెర్లపై ఎవరి వాదన వారు వినిపించారు. ముఖ్యంగా బనకచెర్ల కడతామని ఏపీ ప్రతిపాదించినప్పుడు ఇక ఆపాలన్న చర్చ ఉండదన్నారు సీఎం రేవంత్. కృష్ణా గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేయనున్న కమిటీతో ఇరు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి నిమ్మల. కమిటీ ఏర్పాటుకు రేవంత్ అంగీకరించడం రాష్ట్రానికి చేటని ట్వీట్ చేశారు కేటీఆర్. అసలు బనకచెర్లలో నీటి నిల్వపై క్లారిటీ లేకుండా వేల కోట్లు కేటాయించడం సరికాదని అభిప్రాయపడ్డారు విపక్ష నేత జగన్. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించడానికి అధికారులు ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కమిటీ నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం నుంచి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడతామన్న ప్రతిపాదన చర్చకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎజెండాలో వారు కడతామనే ప్రతిపాదనే చర్చకు రానప్పుడు ఆపాలన్న చర్చే ఉండదన్నారు. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. తెలుగు రాష్ట్రాల నీటి అంశాలపై ఏపీ తెలంగాణ సీఎంల చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి కృష్ణానదుల నీటి కేటాయింపుపై చర్చించామన్నారు. కృష్ణా గోదావరి జలాలు బనకచెర్లపై సోమవారంలోపు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని. పోలవరం నీటి నిల్వ సామర్థ్యాన్ని నిర్ధారించకుండా బనకచెర్లపై తొందరపడటం ఆర్థికంగా నష్టం చేకూరుస్తుందన్నారు మాజీ సీఎం జగన్. తగినంత నీరు లేని ప్రాజెక్టుకు 80,000 కోట్ల ఖర్చు ప్రజాధనం వృధా చేయడమేనన్నారు జగన్. Diverting any surplus waters beyond Polavaram into Banakcherla. So first of all, is there surplus? Do you visualize the surplus situation? Number one. And number two, the Polavaram height per se, what Chandrababu Naidu compromised. న్యూఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా సెటైర్ వేశారు. ముసుగు వీడింది, నిజం తేటతెల్లమైందన్నారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి అన్నారు. తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు బూడిద తెలంగాణ ప్రజలకి అని తెలిపారు.